స్ట్రక్చర్ ఉందో దాంట్లో మనం సో సాయిల్ స్ట్రక్చర్ అంటారు. భూమిని దున్నపరిస్తే నీళ్లు భూమిలోకి ఎక్కిపోతాయి. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ దాంట్లో ఎక్కువ భూమిలో పెడుతుంది కాబట్టి అది పెరుగుతుంది. బట్ మూడో అంశం చాలా ముఖ్యం, అది మన రాష్ట్రంలోనే ఇది కనుక్కోవడం జరిగింది. అదేమిటంటే ఇప్పుడే చెప్పారు చూడండి, అడవుల్లో ఎవరు నీళ్లు పెట్టరు, అయినా చెట్లలో పండించిన పంట తీసుకునే శక్తి కూడా వాటి లీఫ్ స్ట్రక్చర్లో ఏర్పడుతుంది. నెక్స్ట్ సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము వర్షాకాలంలో కానీ ఇరిగేటెడ్ ల్యాండ్స్ కానీ తర్వాత పంట వైవిధ్యం చాలా ముఖ్యం. పంట వైవిధ్యం లేదే మనకు నేను ఇప్పుడు చెప్పిన ఫలితాలు రావు. మూడో భూమిని ఎప్పుడు కాపించాలి, సూర్యరశ్మి అనేది భూమికి డైరెక్ట్గా తగలకూడదు. నాలుగోది మినిమం డిలే, దుక్కి కూడా చాలా తక్కువ శాతం చేయాలి. ఐదోది మన సొంత విత్తనం శ్రేష్టమైనది. ఇంకా ఇండిజినస్ సీడ్స్ అయితే ఇంకా ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్య పాడి పంటని మన నమ్ముతాము, అది సైడ్ రేటింగ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ అని. ఏడోది బయోస్టిమ్యులెంట్స్, సమ్ బయాలజికల్ ఇన్పుట్స్ చాలా తక్కువ పోతారు. మన పూర్వీకులు 10 కళ్ళు 7 వాడితే ఇక్కడ మనకు 500 కేజీల కంటే ఎక్కువ అవసరం లేదు. అదేదో ఆహారం ఇస్తాయి కాదు, సూక్ష్మజీవులవి సిగ్నల్స్ పంపిస్తాయి. తర్వాత చీడపీడల నిర్మాణానికి కూడా ఈ పంట వైవిధ్యత వల్ల వస్తుంది, మరియు ఈ బొటానికల్ పెస్టిసైడ్ ద్వారా తీసుకొని రావచ్చు. 9వ సూత్రం చాలా ముఖ్యమైనది, ఏ రకమైన రసాయనాలు వాడకూడదు. ఈ 9 సూత్రాలు కూడా ఒకదాని ఒకటి ముడిపడి ఉంది. ప్రకృతిలో ఏ విధంగా ప్రకృతిలో మొక్కలు జీవిస్తున్నాయో దాన్ని ప్రపంచంలో ప్రతి క్వాలిటీలో దీనికి ప్రాక్టీసెస్ అనేది మారుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇది ఒక ఉదాహరణ, బీజామృతం అని సీడ్స్ మైక్రోవేవ్ కొట్టి ఇచ్చేది, ఘనజీవామృతము, నెక్స్ట్ ద్రవజీవామృతము, ఇవన్నీ మొక్క ఎరువులకు పనికొచ్చేవి. బట్ ఇది ఎరువులు కాదు, దీంట్లో ఎంపీకి అలాంటి ఏం చూడకూడదు. ఇవి సూక్ష్మజీవులను ప్రేరేపించడానికి. నెక్స్ట్ ఇది మన రాష్ట్రం ప్రత్యేకత. అంటే ఇంత పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా 1% 2% ఉంటే మన రాష్ట్రంలో 20% మంది రైతుల దగ్గరికి వెళ్ళామంటే ఒకటి గవర్నమెంట్ సహకారం, రెండోది దీని వెనుక ఉన్న సైన్స్ ఎంత గొప్పదో అని, ఎంత రైతులకి ఈ సైన్స్ వల్ల ప్రయోజనం ఉందనేది తెలియజేస్తున్నాము. మూడోది మన రాష్ట్రంలో మహిళా సంఘాల నెట్వర్క్ చాలా బలంగా ఉంది. మహిళలు ఈ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం పట్ల వారు చూపిస్తున్న ఆసక్తి చాలా ఎక్కువ ఉంది. వారు దీంట్లో చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యారు. నాలుగోది మా ఎక్స్టెన్షన్ విధానము చాలా సెపరేట్. ఎక్స్టెన్షన్ విధానం ఏమిటంటే రైతులే శిక్షకులు. ఒక మంచి రైతు తన పొలం మార్చి ఇతర రైతులు చెప్పే శక్తి అప్పుడు ఆ రైతు వస్తుంది. మన రైతు శిక్షకులు కమ్యూనిటీ అధిక వస్తువుగా కూడా ప్రకృతి వ్యవసాయ పంటలు ఎలా పెరుగుతున్నాయని చూస్తే గత సంవత్సరం కూడా రైతులకు నికర ఆదాయం ప్రకృతి వ్యవసాయం వల్ల పెరుగుతుందని రీసెర్చ్ చెప్తున్నది. ప్రకృతి వైవిధ్యత భూమి మీద పడితే ఒక 2 చుక్కలే డ్యామ్స్లో ఉంటాయి. ప్రపంచంలో ఉన్న డ్యామ్స్ అన్నింటిలో కూడా ఒక 2 చుక్కలే ఉంటాయి. స్ట్రీమ్స్లో ఒక 12 చుక్కలు, మిగతా 26 చుక్కల్లో ఒక 36 చుక్కలు భూమిలోకి వెళ్తాయి. గ్రీన్ వాటర్ వెళ్ళి మొక్క తీసుకొని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఒక 50 భూమిలోకి వెళ్ళిపోతాయి. హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఈ గ్రీన్ కవర్ వల్ల ఇవాపరేషన్ లాసెస్ తక్కువ. ఈ ఎద్దడికి పరిష్కారం కూడా ప్రకృతి వ్యవసాయమే. దాంతో
దాంతో పాటు అదనంగా మేము కనుక్కున్న కొత్త ఫినామినల్ ఇది. ఒక 16 లక్షల మంది రైతుల దగ్గరికి కార్యక్రమం తీసుకెళ్తారు. వచ్చే వేల సంవత్సరాల కోసం కూడా ఉన్న పోషకాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. కానీ అవి ఒక్కదాన్ని డైజెస్ట్ చేసుకోవడం లేదు. ఇప్పుడు మనం మామూలు బియ్యం తినం కదా, ఉడకబెట్టాలి కదా. సో అదే విధంగా అన్అవైలబుల్ న్యూట్రియంట్స్ అంటారు. గాలిలో 70% గాలి నైట్రోజన్, మళ్ళీ యూరియా ఎనర్జీ ఇవ్వాలండి. సో వారు ఆస్ట్రేలియన్ సైంటిస్ట్ వాల్టర్ యనా అని ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధి చెందిన క్లైమేట్ సైంటిస్ట్ ఆయన. వారి ఇన్స్పిరేషన్తో మేము ఇంకొక కొత్త ఇన్నోవేషన్ మన ప్రకృతి వ్యవసాయంలో, అంటే నేల పొడి ఉన్నప్పుడు కూడా విత్తనం వేసే విధానం. మార్చి నెలలో, ఏప్రిల్ నెలలో పొడి కాళ్ళు చెప్పారు కదా. సో దానికి అనుగుణంగా సీడ్ పెల్లెటింగ్ అని ఒక 4 లేయర్స్లో కోట్ చేసి సీడ్ పెల్లెటింగ్ విధానం ప్రవేశపెట్టారు. సో 365 రోజులు గ్రీన్ కవర్ ఉండేటట్టు 11 మందితో స్టార్ట్ అయింది ఎక్స్పెరిమెంట్ 2018లో. సో లాస్ట్ ఇయర్ 10 లక్షల మంది రైతులు దీన్ని అవలంబించారు. ఈ సంవత్సరం 14 లక్షల మందికి తీసుకెళ్లాలని మా ప్లాన్ ఇది. అంటే ఎండాకాలంలో పచ్చదనం, దానివల్ల భూమి టెంపరేచర్ మనం రెగ్యులేట్ చేసుకోవచ్చు. ఏప్రిల్ మే నెలలో దాదాపు 70 డిగ్రీ సెంటిగ్రేడ్, ప్రకృతి వ్యవసాయం చేసే నేలలు 30 డిగ్రీ సెంటిగ్రేడ్లో. క్రాప్లో ఇది ఏ గ్రేడ్ మోడల్స్ అని బహుళ పంటలు అండ్ మల్టీలేయర్ విధానంతో ఇది ప్రధాన పంటలు ఒక 8 ఫీల్డ్ క్రాప్స్, 7 హార్టికల్చర్ క్రాప్స్లో ఇది మేము ఇనిషియేట్ చేశాము. మా ఉద్దేశము సన్నకారు రైతులు, ఎకరా 2 ఎకరాలు ఉన్న రైతులు ప్రతి నెల 25,000 నికర ఆదాయం సంపాదించాలి. ఇప్పుడు ఎగ్జిబిషన్లో కొంతమంది రైతులు నెలకు 10,000 నుంచి 15,000 కావచ్చు. అన్ని రకాల కూరగాయలు ఈ దానికి ఒక క్రాప్ డిజైన్ ఉంది. సో నిరంతరము రైతుకి ఆదాయం వచ్చే మార్గం ఇది. వరి మూల క్రాప్ ఏం చేయలేము, దానికి గట్లు వెడలు చేసుకొని ఒక 5 అడుగుల బండ్స్ పెంచి ఎల్ షేప్లో దానిలో కూరగాయలు పండిస్తున్నారు. ఇది డ్రౌట్ ప్రూఫింగ్ మోడల్ 23-24లో ఎల్ఈఓ వచ్చినప్పుడు ఇనిషియేట్ చేశాము. ఇది మన బ్రిక్షాన్ సైక్లోన్లో మీరు చూస్తే దాదాపు 3 లక్షల ఎకరాలు ఉంది. సో వేరే వ్యవస్థ దృఢంగా ఉండడం వల్ల డ్యామేజ్ జరగలేదు. నెక్స్ట్ వేరే వ్యవస్థ ఒకటే కాదు, ప్లాంట్ ఫిజియాలజీ మాట్లాడుతుంది. సో సెల్ స్ట్రక్చర్ మైక్రోస్కోప్ కింద కల్ని మేము టెస్ట్ చేస్తే సెల్ స్ట్రక్చర్ ఇస్ ఇంటాక్ట్ ఇన్ న్యాచురల్ ఫార్మింగ్. ఇదిగా ఉంటే ఫోటోసింథసిస్ రేట్ ఆల్సో మచ్ హైయర్. దాన్ని బ్రిక్స్ కౌంట్ ద్వారా మెజర్ చేస్తే దాదాపు 50% ఆరోగ్యకరంగా ఉంటే వీళ్ళు ఏమి చేయలేము. చీడపీడలు ఉన్నాయంటే ప్రతి సంవత్సరం వ్యవసాయం చీడపీడలు, తర్వాత మొక్కలు వచ్చే జబ్బులు తగ్గిపోయి. నెక్స్ట్ కూడా బాగా సగానికి వచ్చారు. కొంతమంది అయితే వాటర్ లేదు, 6 సంవత్సరాలు అవసరం లేదండి, మేము 340 రోజులు పంటలు పెట్టాము, పంట వైవిధ్యం తీసుకొని వచ్చాము కాబట్టి మాకు ఈ గణేష్ అవసరం లేదు. భూమి స్వభావం మారింది కాబట్టి ద్రవ జీవామృతం తగ్గింది దాదాపు 50%. దిగుబడి ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. ఇది ఎంత మరి నికర ఆదాయం పెరిగింది, దిగుబడి పెరిగాయి ప్రతి సంవత్సరం. సో భూమి ఆరోగ్యంగా ఉంది, మంచి వైవిధ్యత వచ్చింది. నెక్స్ట్ ఈ సంవత్సరం మన విశ్వవిద్యాలయం హార్టికల్చర్ యూనివర్సిటీ కలిసి రీసెర్చ్ చేస్తాము. అదేవిధంగా ఐసీఆర్ ఇన్స్టిట్యూషన్స్తో కలిసి రీసెర్చ్ చేస్తున్నాము. లాంగ్ టర్మ్ రీసెర్చ్ పరీక్ష పాస్ అవుతే డిగ్రీ ఇస్తారు. ఈ రైతు శాస్త్రం ప్రోగ్రామ్ లేదు.
ఇది ఒక 4 ఏళ్ళ కోర్స్. ఆ తర్వాత వారికి బిఎస్ఆర్ఎం 6వ కండిషన్. నెక్స్ట్, సో భవిష్యత్తులో విశ్వవిద్యాలయం రైతులు కలిసి ఒకటి ఎక్స్టెన్షన్ సిస్టమ్, రైతుల్ని ఏ విధంగా ఇన్వాల్వ్ చేస్తున్నాం ఎక్స్టెన్షన్ సిస్టంలో, అదేవిధంగా రీసెర్చ్ ఏ రకంగా రైతుల్ని మనం ఇన్వాల్వ్ చేస్తున్నాం, మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఫార్మర్స్ ఎక్స్పీరియన్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము అనేది దాన్ని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే దాంట్లో మన యూనివర్సిటీ బాధ్యతను కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనంతరం కూడా వైపు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రకృతి నియమం, ప్రకృతిలో ఏ జీవజాలమైనా సరే దానికి అనుగుణంగా పరిస్థితులకి అనుగుణంగా మారడంలో అది మాత్రమే నిలిచింది, గెలిచింది. భారీ గాయాలు ఈరోజు అవశేషాలుగా మిగిలిపోయింది. ఎందుకు? ప్రకృతి పరిస్థితులకి అనుగుణంగా మార్పు చెందే లక్షణం లేకపోతే ఎంత పెద్ద ఇదైనా అది వినాశమైపోతుంది, నాశనమైపోతుంది. అందుకనే మారుతున్నటువంటి పరిస్థితులకి ఏది సేంద్రీయ వ్యవసాయం అంటే ఎంతో ఎంతో మక్కువ కనపడతా ఉంది. వినియోగదారులు కూడా ఇక్కడ ప్రకృతి సిద్ధమైనటువంటి ఉత్పత్తులు దొరుకుతున్నాయంటే వినియోగదారులు కూడా చేస్తా ఉన్నాడు. దీని మీద మరింత నాణ్యమైనటువంటి, మరింత రైతులు లాభసాటిగా ఉండేటువంటి, ఉత్పత్తిదారులకు లాభసాటిగా ఉండేటువంటి ఆలోచనలు, ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాన్ని వినియోగదారులకు అందించేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం, ఆ రకమైనటువంటి వంగడాన్ని ఉన్నది. దాన్ని ఈ ప్రభుత్వం, ఈ విశ్వవిద్యాలయం, ఈ రైతాంగానికి అందించేదానికి సిద్ధంగా ఉంది. రాబోయేటువంటి కాలంలో రైతులందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే అంతర్జాతీయ మార్కెట్లో ఏది తక్కువగా ఉంటే ఎవరికి గిట్టుబాటు అయితే అది తీసుకొని వచ్చి డబ్బు అవుతా ఉంది. తద్వారా ఇక్కడ రైతు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర లేక ఒక రకమైనటువంటి వ్యవసాయం పట్ల ఒక రకమైనటువంటి వ్యతిరేక భావం, వ్యవసాయంలో గిట్టుబాటు కాదు, దీన్ని వదిలేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన రైతు చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి నుంచి కూడా విశ్వవిద్యాలయానికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే నాణ్యమైన వంగడాలు తయారు చేయడం, వాటిని ఏ విధంగా సాగు చేయాలో నేర్పడంతో పాటుగా మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితులను కూడా అధ్యయనం చేసే ఈ స్థలాలకి, ఈ కాలానికి అనుగుణంగా ఏ ఉత్పత్తుల్ని మనం ప్రమోట్ చేయాలి, ఏ పంటలు మనం ప్రమోట్ చేయాలి, వాటిని ఎలా ఉత్పత్తులకు తీసుకురావాలి అనేటువంటి ఆలోచన కూడా వాతావరణం, జాతీయ అంతర్జాతీయ మార్కెట్లు వీటన్నింటినీ కూడా స్టడీ చేసి నాణ్యమైనటువంటి అంటే వ్యవసాయం లాభసాటిగా మారేటువంటి విషయాలన్నింటినీ కూడా రైతాంగానికి ప్రమోట్ చేసేటువంటి దాంట్లో మన విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించాలని వ్యవసాయం చెరుపై నుంచి తెలంగాణ కూడా ఏ వేయకుండా చక్కెర బెల్లం వేసుకుంటే టీలో కానీ జ్యూస్లో కానీ ఇక దేనిలోనైనా సరే అండి, ముఖ్యంగా చక్కెర బెల్లం వేసుకుంటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. అది కూడా ఇప్పుడు ఏ విధమైన రసాయనాలు కలపని బెల్లం ఇక్కడ మన శ్రీకాకుళంలో దేవు గారు చాలా చక్కగా తయారు చేశారు. కాబట్టి రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నా పేరు చిరంజీవిరావు. నా ఫోన్ నెంబర్ 9014022950. ఎవరైనా బెల్లం కావాల్సిన వాళ్ళు ఈ ఫోన్ నెంబర్కి సంప్రదించి మమ్మల్ని అడిగినప్పుడు మేము పంపిస్తాం. పటాలియా దేశవాళీ బియ్యం అండి. దీంట్లో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. దాదాపు రెట్టింపు పోషకాలు తర్వాత ఇది కందిపప్పు మేడం. ఇవి మన పొలంలో పండినాయి మేడం, వితౌట్ కెమికల్ పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్ కానీ ఏమీ వాడకుండా. ఇది మన ప్రాసెసింగ్ కూడా మనం మన ఇంట్లోనే చేస్తాం మేడం. ఇది మామూలుగా ఒక 10 గంటల పాటు నానబెట్టేసి ఆ తర్వాత అదంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే
ఎందుకంటే వారు ఇదంతా ప్రకృతి వ్యవసాయ విధానంలో రసాయన ఎరువులు, రసాయన పురుగుమందులు లేకుండా కేవలం ఘనజీవామృతం, జీవామృతం అలాంటి కషాయాలు ఉపయోగించి పండించి వాటిని మరి ప్రాసెసింగ్ కూడా సొంతగా చేశారు. మరి నానబెట్టి, ఆరబెట్టి, వేయించి, విసిరి, దాన్ని తగ్గర బట్టి తూర్పారబట్టి మళ్ళీ బ్రహ్మాండంగా ప్యాకింగ్ చేశారండి. చాలా సంతోషం. మీరు ప్రజలందరూ మంచి ఆరోగ్యాన్ని తెస్తున్నారు. చాలా సంతోషం. శనగలు కూడా తెచ్చారా? పచ్చిపప్పు తెచ్చారు. వెరీ గుడ్. ఎంత అండి మీ పచ్చిపప్పు? 120 రూపాయలు. ఎంత ఇది కేజీ ప్యాకెట్ కూడా. వెరీ నైస్. మరి పల్నాడు జిల్లాలో సాంబశివరావు గారు చాలా చక్కగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. మరి వరి పండిస్తున్నారు, కందిపప్పు పండిస్తున్నారు, శనగలు పండిస్తున్నారు. ఎవరు కావాలన్నా సవారం కలెక్టర్ గారు పల్నాడు జిల్లాలో నర్సాపేట కలెక్టర్ గారి కార్యాలయం వద్ద స్టాల్లో పెడతారు. మరి వారి ఫోన్ నెంబర్ కూడా తీసుకొని వారు కాంటాక్ట్ చేసుకుని మీకు ఫోన్ నెంబర్ 7730096060. ఓకే అండి. పల్నాడు జిల్లా నుంచి కొత్తపాలెం గ్రామ రైతులు వెంకటేశ్వరరావు, పి. వెంకటేశ్వరరావు, ఇద్దరు వెంకటేశ్వరరావులు కలిసి వారి పొలం నుంచి ప్రభుత్వ వ్యవసాయ విధానంలో సాగు చేస్తూ తాజాగా పండించినటువంటి ఆరోగ్యకరమైన ఆకుకూరలు మరి ఇన్ని తెచ్చారు చూడండి. తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర ఇవన్నీ కూడా ఉదయం నుంచి ఇక్కడ పెట్టారు. ఎంత ఆరోగ్యంగా ఉన్నాయంటే ఇవన్నీ ఇక్కడ చూడండి. మునక్కాయలు ఎంత తాజాగా ఉన్నాయో, సూపర్గా లేతగా తాజాగా ఉన్నాయి కూరగాయలు. ఇవన్నీ ఇక్కడ ఈరోజు స్టాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కాకరకాయలు, బీరకాయలు ఎంత లేతగా ఉన్నాయో, అసలు అమృతంలాగా ఉంటుంది అనమాట వంట చేసుకొని తింటే. అంతే. మళ్ళీ ఒకసారి మా వెంకటేశ్వర గారు బీరకాయలు అక్కడ మీ అని మీరు ఫోన్ చేస్తారు. వెరీ నైస్. అలాగే గోరుచిక్కుళ్ళు, మరి కాకరలు, దోసలు, ఆకుకూరలు ఇవన్నీ కూడా మరి పల్నాడు జిల్లా నుంచి ఇక్కడ గుంటూరుకి మన లాంఫామ్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్టాల్ తీసుకొని రావడం జరిగింది. అట్లాగే చూడండి ఇవన్నీ గుంటూరు మరి మన స్టాఫ్ పుదీనా చూసారా? ఇది నాటు పుదీనా చాలా బాగుంది. నాటు పుదీనాలు, బొప్పాయ, మరి నిమ్మ, ఇక రైతు పండించారు అనేది నిమ్మ, బీర, ఎం. రంగయ్య గారు రైతు పేరు వివరాలు అన్నీ కూడా మీకు ఇక్కడ నమోదు చేయబడుతుంది. మరి అట్లాగే ఇక్కడ ఎంత బాగుంది. బెండకాయలు, సొరకాయలు, దొండకాయలు, వంకాయలు, కాకరకాయలు, మరి ఎండుమిర్చి, గోంగూర ఇవన్నీ కూడా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు స్టాల్లో పెట్టడం జరిగింది. వీటి ప్రత్యేకత ఏంటంటే రసాయనిక ఎరువులు కానీ రసాయనిక పురుగుమందులు కానీ అసలు అవశేషాలు ఏమీ లేకుండా తాజాగా ఆరోగ్యవంతంగా పండించినటువంటి కూరగాయలు. ఓకే. అనంతవరం పాడండి. అనంతవరం పాడు నుంచి శనగలు తెచ్చారు. ఇదొక ఇవన్నీ వరుసగా విత్తనాలు చక్కగా వెరైటీ చిరుధాన్యాలు, వీటి ధాన్యాలండి. మరి వరిలో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. ఇక్కడ రైస్ మల్లిక, ఇంద్రాణి, కాలబట్టి ఎన్ని రకాలు ఉన్నాయో. ఎన్ని రకాలు నిజంగా చాలా తక్కువ చూస్తుంటాము మనం. ఏంటంటే బీపీటీలో మాకు తెలుసు కానీ వేరే వెరైటీస్ ఏం తెలియదు. కానీ ఇప్పుడు చూసారా, రెడ్ రైస్, బ్లాక్ రైస్, నవారా రైస్, బ్రౌన్ రైస్, వైట్ రైస్, ఇన్ని రకాల రైస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అప్పుడప్పుడు ఎప్పుడు ఒకటే రైస్ తినకూడదండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రైస్ తింటే మనకు ఆరోగ్యానికి చాలా కుటుంబానికి అవసరమైనటువంటి ఫుడ్ బాస్కెట్ అంతా ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఈ ఫుడ్ బాస్కెట్లో అంటే ఫ్యామిలీకి అవసరమైన ఉత్పత్తులన్నీ కూడా ప్రభుత్వ వ్యవసాయ విధానంలో పండించి తింటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని అందించడం ప్రభుత్వ వ్యవసాయ విభాగం యొక్క ముఖ్య ఉద్దేశం. సో నెక్స్ట్ ఇక్కడ బాస్కెట్ సమస్య జరిగింది. వారు ఇక్కడ దేశీయ వెరైటీస్ అన్నీ కూడా విత్తనాలన్నీ పెట్టడం జరిగింది. అంటే రకరకాల కలెక్షన్స్ అంటే మనకి అందుబాటులో లేని కలెక్షన్స్ అన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది. విత్తనాలు నెక్స్ట్ టైం చూసారా ఎకరాల సందులో ఒక నిమిషం నుండి ఇవి ఎకరాల సందులు. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి
అండి, ఎర్ర వేరుశనగ. ఇవి చిన్న గుత్తి రకం, ఈ వేరుశనగలోనే చిన్న చిన్న గుత్తి రకం. ఇవి బ్రకోలి విత్తనాలు, బ్రకోలి. నెక్స్ట్ కమ్మకాయలు, ఇది కర్ణాటక నాటు మిర్చి అండి, హర్షవర్ధిని రకం. కర్ణాటక నాటు మిర్చి. పాలకూర, సింధూరం. ఇవి సింధూరం అండి, కొంచెం లిప్స్టిక్ వెరైటీ అంటారు. ఇది ఎందుకంటే ఇలా అని అంటే ఎర్రగా వస్తుంది, ఇది తీసుకొని లిప్స్ కూడా రాసుకోవచ్చు. సింధూరం ఒక ఇది న్యాచురల్. నెక్స్ట్ ఇది ఎర్రబుల్లి అండి, ఇందాక మనం తెల్లబుల్లి ఎర్రబుల్లి. ఇవి ఆముదం. నాటి వరకు ఎర్ర క్యారెట్ చూసాం కానీ నల్ల క్యారెట్ చూడాలి. ఇది నల్ల క్యారెట్. ఆనపకాయ, సొరకాయ చూసారా. మరి ఇవి చిన్న ఉల్లి, నాటు వెల్లుల్లి, వెల్లుల్లిలో నాటు వెల్లుల్లి. ఇది ఇలా నిజంగా వాసిరెడ్డి సమంత గారిని అభినందిస్తున్నామండి. ఎంత మంచి మంచి వెరైటీస్ చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఒక ఇన్స్పిరేషన్ తెచ్చుకొని ఇలాంటి పెద్దవారిని చూసి మీరు కూడా చక్కగా మీ విత్తనాలు మీరే తయారు చేసుకోవాలి, మన విత్తనాలు మనమే తయారు చేసుకోవాలి. వెరైటీస్ తీసుకెళ్ళి అక్కడక్కడ మన మిద్దె తోటలో తెనాల నుంచి వచ్చారు మీరు ఒక మంచి అడ్వకేట్. మరి మిద్దె తోటల్లో చాలా ప్రమాదంగా పండిస్తూ ఉంటారు వారిని అభిప్రాయం తెలియజేయండి. స్టాల్ గురించి కుమార్ గారు వాళ్ళ వేరే పని మీద వచ్చి ఈ స్టాల్ చేసిన తర్వాత ఇన్ని వెరైటీస్ ఉన్నాయా అనేది నాకే ఆశ్చర్యం వేసింది. ఏదో మా మీటింగ్స్లో కొన్ని వెరైటీస్ చూపిస్తాను, ఆ వెరైటీస్ ఉన్నాయనుకున్నాం. కానీ ఇక్కడికి రావడం వల్ల ఎన్ని రకాల విత్తనాలు మా దగ్గర ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశం నాకు కలిగింది. అమల్ కుమార్ గారు అనేక తెనాలి కాబట్టి నాకు మేడం గారి ఇన్స్పిరేషన్తో మా డాబా మీద కూడా ఆకుకూరలు కొన్ని వెరైటీస్ తెచ్చుకున్నారు. దాంతోపాటు కూరగాయలు, డ్రాగన్ ఫ్రూట్స్, తర్వాత రీసెంట్గా ఏమన్నా మన మొలక చెట్లు కూడా పెట్టినప్పుడు ఆకుతో రోజు మార్నింగ్ జ్యూస్ చేసుకుంటున్నాను. దానివల్ల నేను హెల్తీగా ఉంటున్నాను. నాతో పాటు నా సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ గోపురాగా గార్డెన్ తెనాల్లో చేస్తారు. వాళ్ళు ఒక 200 ఫ్యామిలీస్ పొద్దునే లేవగానే డాబా మీదకి వెళ్ళి ఆ గ్రీన్ టీ తాగటము, లేకపోతే మన లెమన్ గ్రాస్ టీ తాగటం చేసి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. కస్టమర్స్ లెంగ్త్ పెరిగి నంబర్ పెరిగింది. సిద్ధాంతి రాజకీయ నీతి నియమాల కారక పదును సేవాకారక. గౌరవనీయులు శ్రీ ఏలూరు సాంబశివరావు గారికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ బి రాజశేఖర్ గారికి, వ్యవసాయ శాఖ కమిషనర్ శ్రీ ఢిల్లీరావు గారికి, డాక్టర్ చింతల గోవిందరాజు గారికి, రైతు నేస్త వెంకటేశ్వరరావు గారికి, మా వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా చేసిన శ్రీ దామోదర్ నాయుడు గారికి, ఆచార్య ఎన్జీ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పనిచేసినటువంటి మిత్రులకు, వెటనరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రమణ గారికి, వైఎస్ఆర్హెచ్యు వైస్ ఛాన్సలర్ గోపాల్ గారికి, ఏపీఎఫ్యు ఓఎస్డి సుగుణ మేడం గారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. 95 అంటే అప్పుడు ఏపీఏయు, 96 అనుకుంటే యాంగ్రూ కింద వచ్చింది. అంటే ఏపీఏయులో జాయిన్ అయ్యాను, యాంగ్రూ నుండి సర్టిఫికేట్ తీసుకున్నాను. 99లో బిఎస్సి ఏజీ, మాస్టర్స్ ఇన్ ఎంటమాలజీ బాపట్ల నుండి నైరాలో బిఎస్సి ఏజీ, అండ్ బాపట్లలో
పీజీ ఎంటమాలజీ చేసి తర్వాత ఏఆర్ఎస్ చేస్తూ తర్వాత గ్రూప్ 1కి వచ్చి తర్వాత ఐఏఎస్కి ప్రమోట్ అయ్యి ఇప్పుడు ఈ కమిషనర్ అగ్రికల్చర్గా ఈ యూనివర్సిటీ ప్రొడక్ట్ ఈరోజు కమిషనర్ అగ్రికల్చర్గా చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఈ యూనివర్సిటీ ఈరోజు ఈ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుకోవడం, సో ఈ జరపడానికి ఏదైతే ఆర్గనైజింగ్ కమిటీ ఉందో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, సో ఈ యూనివర్సిటీ ఎంటైర్ ఇండియాలో ఎంత పేరు ప్రఖ్యాతులు ఇప్పుడే పెద్దలందరూ కూడా చెప్పారు. సమయాభావం వల్ల నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. మళ్ళీ ఇంకొక మంచి అకేషన్లో రేపు కూడా వీలైతే అనేటువంటిది వచ్చి మీ అందరితో కూడా యూనివర్సిటీ ఇంకా మంచి మనకు ఉండేటువంటి మంచి స్టూడెంట్స్ చక్కటి రీసెర్చర్స్ రావాలి అని అంటే యూనివర్సిటీగా మన ప్రయారిటీస్ ఏంటి, మనం ఏ విధమైనటువంటి మనం తీసుకోవాల్సినటువంటి కొన్ని డెసిషన్స్ ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా మనం అందరం కూడా కష్టపడితే అప్పుడు ప్రభుత్వం నుండి కావాల్సినటువంటి రిసోర్సెస్ కూడా అనేటువంటి వస్తాయి. సో గొప్ప మంచి రీసెర్చ్ అనేటువంటి జరగాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ, మనం అందరం కూడా చివరికి రైతులకు ఉపయోగపడతాం కాబట్టి సో రైతులకి ఇటు యాంగ్రూ రీసెర్చ్ ద్వారా ప్రభుత్వం ద్వారా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ చక్కటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి డిఆర్ సత్యనారాయణ గారికి మరియు ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ శారదా జయలక్ష్మి గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఉద్యోగం కంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అయిపోతుంది. దాని దిశలో కూడా అందరూ నేర్చుకోవాలని అనిపిస్తున్నాను. సో ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, ఏ దేశమైనా బాగుండాలంటే అగ్రికల్చర్ బాగుండాలి. ఎందుకంటే నేను చెప్పేది రైట్ నౌ ఐఎమ్ అడ్వైజింగ్ 2 of the African nations ఫర్ దేర్ ఫుడ్ సెక్యూరిటీ. అక్కడ ఉన్న ప్రెసిడెంట్స్ ప్రతిసారి అడిగే ప్రశ్న అదే అన్నమాట, ఎలాగ ఫుడ్ సెక్యూరిటీ క్రియేట్ చేస్తారంటే దట్ ఈస్ వేర్ యాక్చువల్లీ నో ఫస్ట్ వేర్ క్రియేట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ APIU or Angrao or maybe any such kind of thing has to come to do such kind of a great research which is very apt to that particular region and which is going to improve the productivity. And at the same time, the markets, finance, everything has to be improved. ఎందుకంటే మన అగ్రికల్చర్ సబ్జెక్ట్లో ఇప్పుడు దాని గురించి పెద్ద ఎంఫసిస్ లేదు. అది చేస్తే కానీ రైతు పండిస్తున్నాడు కానీ వారికి మార్కెట్ లేకపోవడం హీ ఈజ్ నాట్ ఏబుల్ టు గెట్ ద ప్రాఫిట్. కాబట్టి మనం దీని అనేది కూడా చేయాల్సిన ఎంతో నెసిటీ ఉంది. ఇప్పుడు గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారికి ఉన్నారు కాబట్టి ఆయన వ్యవసాయం అంటే ఎంతో మక్కువ. ఎందుకంటే నేను టీవీలో ఎన్నోసార్లు చూస్తూ ఉంటాను ఆయన మాట్లాడు. మీరు యూనివర్సిటీకి దిశానిర్దేశంతో పాటు మన వ్యవసాయ రంగాన్ని ఇంకా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని నాకు అవగాహన నమ్మకం. ఈ ప్రకృతి వ్యవసాయ విధానాలు టెక్నాలజీస్ యొక్క వజ్రోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి వైస్ ఛాన్సలర్ శ్రీమతి విజయ ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం స్థాయికి వచ్చాను కాబట్టి నా వంతు సహాయంగా యూనివర్సిటీకి సహాయపడాలని ఒక 2 లక్షల రూపాయలు ఈరోజు మనకు అందించడం చాలా శుభ పరిణామం. ఇది 2 లక్షలు కాదు, ఇది ఒక పువ్వు. ఈ యూనివర్సిటీలో చదివి చాలా వరకు పెద్ద స్థాయిలోకి వెళ్ళారు. ప్రతి ఒక్కరూ దీని మీద స్పందించి అందరూ సహాయ సహకారాలు అందిస్తారని నాకు ఒక నమ్మకం ఉంది. అందరికీ మరొకసారి ఈ విషయం తెలియజేస్తూ అందరూ సహకరించాలని చెప్పి కోరుతున్నాను. సార్ ఢిల్లీరావు గారు IAS వారిని కూడా సన్మానించవలసిందిగా హానరబుల్ వైస్ ఛాన్సలర్ గారిని కోరుతున్నాను. అలానే మంత్రివర్యులు కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారి చేతుల మీదుగా
ఢిల్లీరావు గారికి సత్కారం జరుగుతూ ఉంది. ధన్యవాదాలు ఢిల్లీరావు గారు మా ఈ తెలుగు సత్కారాన్ని స్వీకరించినందుకు. ఆ తర్వాత మన సెక్రటరీ పెద్దలు రాజశేఖర్ గారు, మా కమిషనర్ ఢిల్లీరావు గారు, సోదరుడు నాకు అత్యంత ఆప్తుడు పర్చూరు శాసనసభ్యుడు శ్రీ సాంబశివరావు గారు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, gratitude to the esteemed dignitaries for releasing these publications and seeding and adding grace and inspiration to the celebrations. Thank you one and all. Thank you Ramana for taking the lead in గారికి సాదర సన్మానం చేయవలసిందిగా మా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు అలానే రిజిస్ట్రార్ గారు అందరూ కలిసి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ టెక్నాలజీ మాకు కావాలని వారు ఇంట్రెస్ట్ చూపించారు. సో బట్ ఇది చాలా ముఖ్యమైన స్లైడ్ నేను చూపించేది. ఏ ప్రమాదంలో ఉన్నాము, ఇది ఒక 15 సంవత్సరాల కిందట ఇది ఒక కొత్త సైన్స్ అండి. ఇట్స్ కాల్డ్ ప్లానెటరీ బౌండరీ సైన్స్. స్టాక్హోమ్ బ్రెజిలియన్ సెంటర్ నుంచి ఇది శాస్త్రవేత్తలు మన పరిస్థితి ఎలా ఉంది మీరు చూస్తున్నారు. ఆ గ్రీన్ సర్కిల్ ఏదైతే ఉందో దానిలోగా ఈ వివిధ హద్దులు ప్లానెటరీ బౌండరీస్ అంటారు. సో మీరు చూస్తే ఒక 6 హద్దులు మనం దాటేశాం. అంటే చాలా గొప్ప ప్రమాదంలో ఉన్నాం. ఈ 6 హద్దులు ఏమిటంటే, ఒకటి బయోజియోకెమికల్ ఫ్లోస్, అంటే నత్రజని ఫాస్ఫరస్ అనేది సేఫ్ లిమిట్స్ కన్నా ప్రతి సంవత్సరం 200 నుంచి 300 ఎక్కువ వాడుతుంది. రెండోది నావల్ యాక్టివిటీస్, మన పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్, ఈ మాలిక్యూల్స్ దే డోంట్ బ్రేక్ డౌన్. సో దిస్ ఆర్ కాల్డ్ నావల్ యాక్టివిటీస్. అవి కూడా ప్రమాదం కంటే చాలా పెద్ద స్థాయిలో ఉన్నాం. మూడోది మన ల్యాండ్ మేనేజ్మెంట్, డిగ్రేడేషన్, డెసర్టిఫికేషన్, ఇవన్నీ కూడా మనం ప్రమాద స్థాయి కంటే ఎక్కువ ఉన్నాము. బయోడైవర్సిటీ లాసెస్, ఆ తర్వాత నీటి సమస్య, వాటర్. 5 అంశాలు, 6 అంశాలు క్లైమేట్ చేంజ్. సో 9 ప్లానెటరీ బౌండరీస్ లో 6 ప్లానెటరీ బౌండరీస్ ని క్రాస్ చేశాం. సో ఇది మన ప్రమాద స్థితికి ఒక డెఫినిషన్. Part of the celebrations, it has been decided to release a series of publications that capture the spirit, achievements and rich legacy of Angru. These publications are being released today at the gracious hands of our chief guest and other dignitaries who have kindly consented to be present here on this occasion. May I now respectfully invite the dignitaries on the dais to formally release the first publication, 60 Years of Excellence, the Angru Journey. It is a chronicle of Angru's illustrious achievements over 6 decades. Second one, Diamond Jubilee Souvenir. It is a special compilation marking these historic milestones. Emergency. ఇవన్నీ కూడా it is challenging our entire science, the science, biology,
అగ్రికల్చర్ యూనివర్సిటీస్లో కాలేజెస్లో నేర్పించే ప్రతి సైంటిఫిక్ థియరీని ఇవాళ ది ఈవెంట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ది రియల్ వరల్డ్ ఆర్ ఛాలెంజింగ్ దీస్ కాన్సెప్ట్స్. ఇవాళ న్యాచురల్ ఫార్మింగ్ మీద మీకు ఉదయం సెషన్లో మన ఫార్మర్ స్పెషల్ సిఎస్ అండ్ ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ విజయ్ కుమార్ గారు వారి ప్రసంగంలో ఇవాళ రీజనరేటివ్ అగ్రికల్చర్ ఆర్ అగ్రో ఇకాలజీ అనే 2 స్ట్రీమ్స్ ఇవాళ ప్రపంచంలో వాటి ప్రత్యేకత స్లోగా దే ఆర్ స్లీపింగ్ అండర్ ది కార్పెట్ లాగా ఇవాళ దే ఆర్ బికమింగ్ వెరీ పాపులర్. ఎందుకనంటే మనం చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారికి, ఇంకా ఇక్కడికి విచ్చేసిన అగ్రికల్చర్ సెక్రటరీ రాజశేఖర్ గారికి, కమిషనర్ శ్రీ ఢిల్లీరావు గారికి, ఇంకా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు, అలాగే పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చిన తర్వాత ఎంబీబీఎస్ చదువుకుందామని చెప్పి ఎంసెట్లో సరైన ర్యాంక్ రాకపోవడం వలన అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ వెటనరీ కానీ చూజ్ చేసుకునే సమయంలో హార్టికల్చర్ చూజ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను, ఖచ్చితంగా ఒక అద్భుతమైన యూనివర్సిటీలో నేను చదువుకున్నాను అని. అది ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, రాజేంద్ర నగర్ క్యాంపస్. ఒక సమాజం పట్ల అవగాహనతో పాటు మనకు ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి మనల్ని సొసైటీలో ఒక వ్యక్తిగా నిలబెట్టింది ఈ యూనివర్సిటీ. విజ్ఞానంతో పాటు ఒక అద్భుతమైన అవకాశాలు ఎలా అందిపుచ్చుకోవాలో కూడా తెలియజెప్పే పరిస్థితి మన యూనివర్సిటీలో ఉంటుంది. కాబట్టి మనం ఏదో కోల్పోయామని చెప్పి బాధపడాల్సిన పని లేదు. ఇక్కడ చదువుకోవడం ఒక వరంగా భావించాలని చెప్పి కోరుకుంటూ, ఈ యొక్క యూనివర్సిటీలో చదివిన తర్వాత ఇండస్ట్రీలో ఎంఎస్సీ హార్టికల్చర్ చేశాను అక్కడి నుంచి తర్వాత డిపార్ట్మెంట్లో కూడా దాదాపు 5.5 years వర్క్ చేశాను. తర్వాత సొంతంగా ఒక అగ్రికల్చర్ వ్యవసాయ ఇన్పుట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడు 3 సార్లు ఒక వ్యవసాయమే ప్రధానంగా ఉన్న ఒక కాన్స్టిట్యున్సీని రిప్రజెంట్ చేసే అవకాశం దొరికింది. వీటన్నిటికీ పునాది ఖచ్చితంగా యూనివర్సిటీలో పడిందని చెప్పి తెలియజేసుకుంటూ, మా రైతులు కూడా బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. మంత్రి గారితో పని ఉంది కాబట్టి ఈరోజు అనుకోకుండా ఈ కార్యక్రమానికి వచ్చాను. మనస్ఫూర్తిగా ఈ అవకాశం కల్పించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. విచ్చేసిన మీ అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు. అదేవిధంగా మన గౌరవ వ్యవసాయ శాఖ మార్చులు, శాసనసభ్యులు, పెద్దలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా ఈ బిల్డింగ్ యొక్క ప్రత్యేకత కూడా మీ అందరికీ తెలియజేయాలి. ఇప్పుడే ఫార్మర్ వీసీ దామోదర్ నాయుడు గారు దీన్ని ప్రస్తావించారు. అలాగే సత్యనారాయణ గారు కూడా కొంత చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు 2018లో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఒక ఐకానిక్ బిల్డింగ్ కట్టాలి అనే ఒక ఆలోచన రావడంతో, మరి ఐకానిక్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అని అప్పుడు ఒక ఆర్కిటెక్ట్, యంగ్ ఆర్కిటెక్ట్ సుబ్బారావు, ఆయన మేమందరం కలిసి చాలా డిజైన్స్ తయారు చేసాం. అప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చాలా బిజీ. వారికి డిజైన్స్ ఫైనలైజ్ చేయడం అనేది కొన్ని నెలలు పట్టింది. ఒకరోజు లిఫ్ట్లో కూడా ఆయనకి చూపించాం. లిఫ్ట్లో వెళ్తుంటే మేము ఇద్దరం పర్యటనకు వెళ్ళి, సార్ ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి సార్ అని చెప్పడం జరిగింది. ఇంకా ఫైనల్గా మేము ఇది అవ్వట్లేదని చెప్పి ఒకరోజు క్యాబినెట్ మీటింగ్లో ఫైనల్గా 4-5 ఆప్షన్స్ని చక్కగా ఫ్రేమ్ కట్టి, క్యాబినెట్ మీటింగ్ అవ్వగానే మేము లోపలికి వెళ్ళి ఆ కుర్చీల్లో
ఈ డిజైన్స్ అన్నీ పెట్టి అందులో గౌరవ ముఖ్యమంత్రి గారు చూడగానే ఈ డిజైన్ చూడగానే దిస్ షాల్ బి ది ఐకానిక్ బిల్డింగ్ అని చెప్పి ఆ రోజు సెలెక్ట్ చేయడం, ఇవాళ ఆ ఐకానిక్ బిల్డింగ్లో మరి మాట్లాడడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ ఐకానిక్ బిల్డింగ్ అనే ఈ వ్యవసాయ రంగంలో కూడా ఇవాళ ఇప్పుడే మాట్లాడిన వ్యక్తులందరూ కూడా చెప్పారు, చాలా మార్పులు మన ఈకోసిస్టమ్, అగ్రికల్చర్ ఈకోసిస్టంలో చాలా మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి మన విశ్వవిద్యాలయం కూడా ఇవాళ అందరూ చెప్పినట్టు అందరికీ తెలిసిందే, ఆంగ్రో ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీ అనగానే చాలామందికి ఇవాళ బాగా ప్రపంచంలోనే, నేను మామూలుగా చాట్ జీపీటీలో ఇవాళ పొద్దున్నే నోటబుల్ ఆంగ్రో అల్యూమినాయ్ అని టైప్ చేస్తే ఓ పెద్ద లిస్టు చాట్ జీపీటీ జనరేట్ చేసింది. అందులో టెక్సాస్లో ఉన్నారు, వేరే యూనివర్సిటీస్లో ఉన్న వ్యక్తులు, అలాగే ఇవాళ స్టేజ్ మీద కూడా పెద్దలు ఉన్నారు. చింతల గారు నాబార్డ్ చైర్మన్ కింద చేశారు, అలాగే చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. కాబట్టి ఈ సుదీర్ఘ 60 ఏళ్ల చరిత్ర ఫార్మర్స్, ఓన్లీ వన్ ఐకాన్ ఇన్స్టిట్యూషన్, మిగతావన్నీ కూడా క్రాప్ బేస్డ్, యానిమల్ బేస్డ్ ఆర్ ప్రాసెస్ బేస్డ్. దేర్ ఇస్ అన్ ఐకాన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ బయోటిక్ స్ట్రెస్, ఏ బయోటిక్ స్ట్రెస్ ఉంది కానీ దేర్ ఇస్ నో ఐకాన్ ఇన్స్టిట్యూషన్ టు డూ రీసెర్చ్ ఆన్ స్ట్రెస్ ఆన్ ది ఫార్మర్. సో ఎక్కడో మనం ఆ హ్యూమన్ ఎలిమెంట్ అనేది మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మేబీ వి హావ్ ఫర్గాటన్. కాబట్టి ఇవాళ ఈ ఫార్మర్ సెంట్రిక్, కాబట్టి మన స్టూడెంట్స్ కూడా మరి టెనెన్సీ ఎక్కువ జరుగుతున్న ప్రాంతంలో వ్యవసాయం ఎలాగా ఎందుకంటే టెనెంట్ ఫార్మర్ విల్ ఓన్లీ హ్యావ్ అ షార్ట్ టర్మ్ విజన్, నాట్ అ లాంగ్ టర్మ్ విజన్. సో మరి ఆ కాంటెక్స్లో మన ఫుడ్ సెక్యూరిటీ కానీ, అలాగే ఫార్మర్స్ ఇన్కమ్స్ కానీ, ఇవన్నీ ఏ విధంగా రికన్సైల్ చేస్తామనేది కూడా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బీసీ గారు, డీన్స్ అందరూ కూడా మన ఎడ్యుకేషన్ సిస్టంలోకి కాన్సెప్ట్స్ ఎలా తీసుకొస్తారు అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి చాలాసార్లు ఇలాంటివి మాట్లాడుకోవడం జరిగింది. బట్ ముఖ్యంగా ఇవాళ గౌరవ మంత్రి గారి చాలా మీటింగ్స్ ఉన్నాయి, ఎందుకంటే చాలా ఇష్యూస్. ఇవాళ బర్లీ టొబాకో మీద ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మాకు ఎవ్రీ డే మినిమం 2-3 ఇష్యూస్, వెరీ వెరీ కాంప్లెక్స్ ఇష్యూస్. మన చిల్లీ ఫార్మర్స్, నిన్న కోకోవా ఫార్మర్స్, మొన్న ఆక్వా, ఇవాళ బర్లీ టొబాకో. మరి వీటన్నిటికీ ఖచ్చితంగా ఇట్ హ్యాస్ రిపర్కషన్స్, ఇట్ హ్యాస్ implications for the entire agriculture education. కాబట్టి మరి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ 60 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఈ యూనివర్సిటీ ఏపీఏయు నుంచి ఆంగ్రోగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి మరి ఎందరో జీవితాల్లో మార్పు తీసుకురావడం అనేది జరిగింది. బట్ ఫ్యూచర్ అనేది ఖచ్చితంగా ఆంగ్రో, ఐఎమ్ షూర్ it has all the capacities, internal capacities to transform itself. ఇంతకు మనం అనుకున్నట్టుగా we can reimagine the whole agriculture education and we transform ourselves into the futuristic technology. ఇప్పుడే మరి బయట చూసాము రోబోట్స్, అలాగే డ్రోన్స్. సో టెక్నాలజీ కూడా ఇవాళ అగ్రికల్చర్లో వస్తుంది. సో ఫ్యూచర్ ఏఐ, ఇవన్నీ ఫ్యూచరిస్టిక్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ ట్రాన్స్ఫర్మేషన్కి ఇవాళ ఈ సెలబ్రేషన్స్, ఈ 60th గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నాంది పలుకుతుందని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చింది. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు కూడా అర్థం చేసుకుని దీనికి అనుగుణంగా
మనం ఈరోజు వంగడాలు తయారు చేయవలసినటువంటి అవసరం ఉంది. దీనికి తోడు ఈరోజు సేంద్రీయ వ్యవసాయం వచ్చింది, అదేవిధంగా ఈరోజు పప్పుడుది వ్యవసాయం వచ్చింది. ఇవన్నింటినీ జోడించి రైతులకు మేలు చేయడానికి మనందరం కూడా ముందుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మేము సంపూర్ణ సహకారాలు అందిస్తాం. కానీ మేము అందిస్తామని ఆలోచన కాకుండా మీరు స్వయం కృషితో ఈ యూనివర్సిటీ ఇంకా నిలబెట్టుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, చాలా ఆనందంగా ఉంది. ఈ భవనం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆ రోజు మనం శంకుస్థాపన చేశాం. దాదాపుగా 10 సంవత్సరాలు అయింది, కానీ పూర్తి చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పుడే నేను రాజశేఖర్ గారితో చెప్పాను, 60 కోట్లైనా 70 కోట్లైనా 80 కోట్లైనా ఇమీడియట్గా మనం మంజూరు చేసి ఈ భవనాన్ని పూర్తి చేసి ఇది ఒక మాన్యుమెంట్గా ఒక ఆంధ్రాకి, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకే కాదు ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ భవనాన్ని అందించాలి. ప్రతి ఒక్కరూ ఈ భవనాన్ని చూసే విధంగా మనందరం తయారు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అనే దాని మీద అందరం గవర్నమెంట్లో మేము, యూనివర్సిటీ, వీసీ, రిజిస్ట్రార్, డీన్స్, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్, స్టూడెంట్స్ అందరం కలిసి ఫ్యూచర్ ఏ విధంగా యూనివర్సిటీ, హౌ డు వి రీఇమాజిన్, ఈ పదం ఈ మధ్య వాడుతున్నారు, వీ హ్యావ్ టు రీఇమాజిన్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్. ఎందుకంటే 360 degrees చేంజ్ అనేది తీసుకురావాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎందుకంటే ఇవాళ మరి మనం చూస్తున్నాం క్లైమేట్ చేంజ్, క్లైమేట్ ఎమర్జెన్సీ, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ఛాలెంజింగ్ అవర్ ఎంటైర్ సైన్స్, ద సైన్స్, బయాలజీ. అగ్రికల్చర్ యూనివర్సిటీస్లో, కాలేజెస్లో నేర్పించే ప్రతి సైంటిఫిక్ థియరీని ఇవాళ the events that are happening in the real world are challenging these concepts. ఇవాళ న్యాచురల్ ఫార్మింగ్ మీద మీకు ఉదయం సెషన్లో మన ఫార్మర్ స్పెషల్ సిఎస్ అండ్ ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఫ్రమ్ దిస్ యూనివర్సిటీ విజయ్ కుమార్ గారు వారి ప్రసంగంలో ఇవాళ రీజనరేటివ్ అగ్రికల్చర్ ఆర్ ఆగ్రో ఇకాలజీ అనే 2 స్ట్రీమ్స్ ఇవాళ ప్రపంచంలో వాటి ప్రత్యేకత స్లోగా దే ఆర్ స్లీపింగ్ అండర్ ది కార్పెట్ లాగా ఇవాళ దే ఆర్ బికమింగ్ వెరీ పాపులర్. ఎందుకనంటే మరి ఇవాళ ముఖ్యంగా ఈ క్లైమేట్ చేంజ్కి సంబంధించి మరి ఆ ప్లానెటరీ బౌండరీస్, అవుట్ ఆఫ్ 9 ప్లానెటరీ బౌండరీస్ we have already crossed 6 boundaries. So this earth is in danger. ఇవాళ మన రాబోయే జనరేషన్కి మరి ఎటువంటి ప్రపంచాన్ని మనం ఇస్తున్నాము అనేది ఆలోచించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అడగాల్సిన హక్కు కూడా ఇవాళ ది ప్రజెంట్ జనరేషన్, ద జీ జనరేషన్ అడగాల్సిన హక్కు కూడా మీకుంది. ఆ కాంటెక్స్ట్లో ఇవాళ మరి యూనివర్సిటీ ఎడ్యుకేషన్, పర్టికులర్లీ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ చాలా మార్పులు రావాలనేది నా యొక్క ఆలోచన. ఈరోజు సేంద్రీయ వ్యవసాయం వచ్చింది, అదేవిధంగా ఈరోజు పప్పుడుది వ్యవసాయం వచ్చింది. ఇవన్నింటినీ జోడించి రైతులకు మేలు చేయడానికి మనందరం కూడా ముందుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మేము సంపూర్ణ సహకారాలు అందిస్తాం. కానీ మేము అందిస్తామని ఆలోచన కాకుండా
మీరు స్వయం కృషితో ఈ యూనివర్సిటీ ఇంకా నిలబెట్టుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ చాలా ఆనందంగా ఉంది. ఈ భవనం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆ రోజు మనం శంకుస్థాపన చేశాం. దాదాపుగా 10 సంవత్సరాలు అయింది, కానీ పూర్తి చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పుడే నేను రాజశేఖర్ గారితో చెప్పాను, 60 కోట్లైనా 70 కోట్లైనా 80 కోట్లైనా ఇమీడియట్ గా మనం మంజూరు చేసి ఈ భవనాన్ని పూర్తి చేసి ఇది ఒక మాన్యుమెంట్ గా ఒక ఆంధ్రాకి ఉమ్మడి తెలుగు రాష్ట్రానికే కాదు ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ భవనాన్ని అందించాలి. ప్రతి ఒక్కరూ ఈ భవనాన్ని చూసే విధంగా మనందరం తయారు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.